నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. చిన్నాయపాలెం నుంచి ఎండాడ వరకు ఉత్సాహంగా సాగిన యాత్ర. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. లేపాక్షి మండలంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ. వేసవిలో విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి. సిబ్బందికి సూచించిన కాకినాడ కలెక్టర్ నివాస్. రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్యంగా విశేష స్పందన లభిస్తుంది. విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున ఘన స్వాగతం పలికారు. చిన్నాయపాలెంలో మొదలైన యాత్ర ఎండింగ్ పాయింట్ ఎండడ వరకు ఉత్సాహంగా కొనసాగింది. బస్సుపై నుంచి అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. నిన్న బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మేనిఫెస్టోతో పాటు విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ కరీంనగర్ కు వచ్చారు. కరీంనగర్లోని సాగర్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతినివ్వాలని కోర్టును విన్నవించగా కోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం కరీంనగర్ కు తీసుకొచ్చారు. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు ఆయన తన కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నేలతల్లి రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సొంత జిల్లాలో పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జీవితంలో అన్నిటికంటే గొప్ప రోజుగా భావిస్తున్నానని అన్నారు. నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంటు లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది. ఇది జీవితంలో, నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేలతల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు
గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు 10 మంది మహనీయులుని లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం మొట్టమొదట రాజకీయ దిగ్గజమైనటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణావకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. నా యొక్క చిరకాల కోరిక మీ అందరి ఆశీస్సులతో చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. 2009 నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు, అడుగుజాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో ఘన విజయం సాధిస్తానన్నటువంటి విశ్వాసంతో నేనున్నాను. ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు, ప్రముఖ రాజకీయ దురంధరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క బాల్యమిత్రుడు బీదా మస్తాన్ రావు గారితో పాటు ఎన్నికై 8 సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2016 నుంచి రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేతగాను, జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భారత లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారంలో డప్పు కొట్టి టీడీపీ నేతల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. అభివృద్ధితో పాటు సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు. అది కార్పొరేటర్లు కావచ్చు, మేషన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, లేకపోతే వేరే ఐటీ రంగాల్లో కానీ ఉద్యోగాలు కావచ్చు, అన్ని రకాలుగా అందరికి ఉద్యోగ కల్పన కల్పించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం, మీరంతా మీ ఉనికి కోసం, అలాగే మీ భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం గోపురాలతో చట్టానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఎవరికి అన్యాయం జరిగినా తిరగబడుతుంది తెలుగుదేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.